అందరికీ నమస్కారం. పొత్తూరి విజయలక్ష్మి గారి 'మతిమరుపు మేళం' కథ. మాకు ధనసంపద అంతగా లేకపోయినా జనసంపద బోలెడంత. మా అమ్మ ఒక్కతే అయినా ఆవిడకి 6 పినతండ్రులు. ఇక నాన్నగారి వైపు ముఖ్యమైన వాళ్ళే 2 బస్సుల జనం. కాబట్టి ఎప్పుడూ ఏదో ఒక శుభకార్యం. మా పిన్ని కొడుకు అన్నప్రాసన. సంతనాడు తప్ప అగ్గిపుల్ల కూడా దొరకదు మా పిన్ని వాళ్ళ ఊళ్ళో. పిన్ని అమాయకురాలు. బాబాయ్ గారేమో మితభాషి. మేము ఓ 10 మందిమి వెళ్ళాం. ఆ వేల్టికి ఊళ్ళో వాళ్ళు వస్తారు, వేడుక చూసి అక్షింతలు వేసి తాంబూలం తీసుకుని వెళ్ళిపోతారు అని చెప్పింది పిన్ని. 10ంటికి ముహూర్తం. పీట మీద అన్ని పరిచి పసివాడిని వదిలారు. వాడు ఆ వైపు కాకుండా మిగిలిన అన్ని దిక్కుల్లోకి పాకి తంటాలు పెట్టి ఆఖరికి అసలు దిశలో వెళ్ళి ముందు డబ్బు, పండు, ఆఖరిన పుస్తకం పట్టుకున్నాడు. వేడుక ముగిసింది. అందరికీ బొట్టు పెట్టి తాంబూలాలు ఇచ్చేశారు. తీరిక చేసుకుని వచ్చారు అని వందన సమర్పణ చేసేశారు. అయినా వాళ్ళు కదలలేదు. వచ్చిన వాళ్లలో 2-3 పెద్ద ముత్తైదువులు లోపలికి వచ్చి, వంటలో సాయం చేయమంటావా అమ్మాయి అని అడిగేసరికి పిన్నికి అనుమానం వచ్చి బాబాయ్ గారిని పక్కకు పిలిచి అడిగిందట. అవును, అందరికీ భోజనాలకి రమ్మనే చెప్పాంగా, నీతో చెప్పలేదా అని ఆశ్చర్యపోయారట ఆయన. పిన్నికి ఏడుపొక్కటే తక్కువ. 15 మందికి చేసిన వంట 40 మందికి పైనే ఉన్నారు. మరో 10-15 మంది రావాలిట. పరిస్థితి గమనించి మా అమ్మ రంగంలోకి దిగింది. ఆవిడకున్న సమయస్ఫూర్తి అంతా ఇంతా కాదు. అప్పట్లో బియ్యం, పప్పులు ఏడాదికి ఒకేసారి కొనుక్కునే పద్ధతి ఉండేది కాబట్టి సరుకులకు కొరత లేదు. దొడ్లో 3 పొయ్యిలు రాళ్లతో అమర్చి కట్టెల మంట మీద వంట ప్రారంభించింది అమ్మ. మనిషి సాయం ఉండనే ఉంది. అన్నం వార్చి పులిహోర కలిపారు. పప్పు, పులుసు. ఇంట్లో ఉన్న బొంబాయి రవ్వ, గోధుమ పిండి, ఉన్నంత పంచదార, మిగిలింది బెల్లం వేసి హల్వా చేసేసింది. గుంటూరు వారి కోడలు కాబట్టి గుళ్ళోకెళ్తూ కొబ్బరికాయ తీసుకెళ్ళినట్టు ఎవరింటికి వెళ్ళినా ఇంత గోంగూర పచ్చడి పట్టుకు వెళ్ళడం అమ్మకు అలవాటు. దానికి సాయం ఇంత చింతకాయ పచ్చడి కూడా నూరేసింది. ఇంట్లో వాళ్ల కోసం వండిన వంకాయ కూర, అరటికాయ కూర ఉండనే ఉన్నాయి. మళ్ళీ ఎవడు మారు అడగకుండా వాటిల్లో దోసెడు ఉప్పు, దోసెడు కారం చొప్పున కలిపేసింది. ఉన్న నెయ్యిలో నూనె కలిపింది. సరే, మజ్జిగ ఎంత పలచనైనా రుచి కోల్పోదు. కాస్తంత ఉప్పు, 2 నిమ్మకాయల రసం, ఇంత కరివేపాకు వేసేసరికి అమృతంలా ఉంది. 12:30 అయ్యేసరికి వంట అయిపోయింది. అంతసేపు అతిథులకు విసుగెత్తకుండా నాన్నగారి కబుర్లు, ఆయన అనుభవాలే చాలు. చెప్తే హరికథల్లా వింటారు జనాలు. ఆ వేళ ప్రకాశం బ్యారేజీ నిర్మాణ సమయంలో జరిగిన పడవ ప్రమాదం, వేప కృష్ణమూర్తి గారి మరణం గురించి చెప్పారు. ఇంకా పూర్తి కాకుండానే ఇక కబుర్లు చాలు, భోజనాలకు లేవండి అని కబురు. పప్పు, గోంగూర పచ్చడి, చింతకాయ పచ్చడి, పులిహోర, పులుసు, వింత రుచితో హల్వా. అదిరిపోయాయి వంటలు. ఆ సందట్లో విస్తట్లో వడ్డించిన అరచెంచా కూర సంగతి ఎవరూ పట్టించుకోలేదు. తృప్తిగా సుష్ఠుగా భోంచేశారు. విఎల్డబ్ల్యూ గారు, మీ సుపుత్రుడు అఖండుడు. వాడి అన్నప్రాసన్నాడు మాకు పీకల దాకా తినిపించాడు అని బాబాయ్ గారితో చెప్పి మరీ వెళ్ళిపోయారు. బాబాయ్ గారు ఉబ్బిపోతూ లోపలికి వచ్చి, శభాష శకుంతల, వంటలు అద్దిరిపోయాయి అన్నారుట అందరి ఎదురుగానే. ఈ పొగడ్తలకేం గాని, ఈసారి ఎవరినైనా భోజనాలకు పిలిస్తే ఆ ముక్క దానికి చెప్పండి. ఆఖరి క్షణంలో హడావిడి పెడితే అదేమైపోతుంది అన్నది అమ్మ. భలేవారే వదినా మీరు, అప్పటికప్పుడు అంత వంట చేయటానికి అదేమైనా మాయాబజార్ సినిమాలో చిన్నమయ్యా? నేను చెప్పాను, అదే మర్చిపోయి ఆ తర్వాత గుర్తు తెచ్చుకుని ఉంటుంది. మీ చెల్లెల్ని అంటున్నాను అనుకోకండి గాని, అదో మతిమరుపు మేళం అన్నారట బాబాయ్ గారు చిద్విలాసంగా. అదండి మతిమరుపు మేళం కథ. రేపు మరో మంచి కథతో. అంతవరకు సెలవా మరి. అందరికీ ధన్యవాదాలు.